కామారెడ్డి జిల్లాలో విద్యార్థినిని లైంగికంగా వేధించిన హెడ్ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థినిని హెడ్ మాస్టర్ అసభ్యంగా వేధించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హెచ్ఎంతో పాటు 10 మందిపై పోక్సో చట్టం పరిధిలో కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదు కాకుండా హెచ్ఎం మధ్యవర్తులతో రాజీకి ప్రయత్నించాడు. విద్యార్థిని కేసు పెట్టకుంటే 1,50,000 రూపాయలు ఇస్తామని తల్లిదండ్రులను ప్రలోభపెట్టారు. ఓ ప్రైవేటు స్కూల్ టీచరు, హోంగార్డ్, గ్రామ పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇట్లా చేశారు, సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో విద్యార్థినిని లైంగికంగా వేధించిన హెడ్ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థినిని హెడ్ మాస్టర్ అసభ్యంగా వేధించాడు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, హెడ్ మాస్టర్ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, బాన్సువాడ మండలం దేశాయిపేట హై స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడే విధిలా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడికి గ్రామస్తులు నిలదీయడంతో పాటు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రతిదీ రికార్డు చేయడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఈ ఘటనలో పాలు పంచుకున్నారు, ఎవరెవరు ఈ వ్యవహారం పట్ల ఇది చూశారనే అంశం పైన ఇక్కడ దేశాయిపేట గ్రామంతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న సోమేశ్వరం గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులు ఈ ఘటనపై రాజీ కూర్చేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో ఒక హోంగార్డు, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో 9 మంది ఈ ఘటనను రాజీ పరిచేందుకు, అదేవిధంగా విద్యార్థినుల తల్లిదండ్రులకు ప్రలోభ పెట్టి ఎలాంటి కేసు పెట్టకుండా ఉండడానికి వీళ్ళు రాజీ కుదించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయుడికి దాదాపుగా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. 58 సంవత్సరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ఇటు విద్యార్థుల పేరెంట్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘటన ఎస్పీ కార్యాలయం చేరింది. ఎస్పీ స్వయాన వీరిని పిలిపించుకోవడం జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు ఈ ఘటనకు బాధ్యులైన పైన పోక్సో చట్టం కింద ఎస్పీ విచారణ స్వయంగా చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని బాన్సువాడ డిఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా ఈ దర్యాప్తులో పాలు పంచుకోవాలని ఎస్పీ సూచించడం జరిగింది. ఘటన బాధాకరం. దీంతో పాటు 4 ఉపాధ్యాయులు ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయమే ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రలోభ పెట్టేందుకు, కేసును రూపుమాపేందుకు, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడితో పాటు కానిస్టేబుల్, అదేవిధంగా హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ డిఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయితే బాలిక చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ లో ఉంది. తల్లిదండ్రులను ప్రలోభ పెట్టిన కేసుతో పాటు నూతనంగా ఏర్పడినటువంటి అనేక సెక్షన్లు ఈ కేసులో విధించడం. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తుగా ముమ్మరం చేసేందుకు సీరియస్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 9 మంది వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ జారీ చేసిన ఆర్డర్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం బాలిక ప్రొటెక్షన్ లో ఉంది. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్న కొద్దిసేపటి క్రితమే ఎంవీఓ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ ఘటనకు ఎవరెవరు పాలు పంచుకున్న అంశం పైన పూర్తి స్థాయి దర్యాప్తును వేయడం జరిగింది. ఏదైతే నూతన చట్టం ఉందో చట్టానికి అనుగుణంగా కొత్తగా నిబంధనలు విధించిన ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఆదేశాలతో పాటు డిఎస్పీ స్థాయి అధికారులతో పరిశీలన చేపిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.